దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడా దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది దిగిపోవోయ్ తెగిపోవోయ్. నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేస్తూ అగ్నిగీతాలు రాసిన అభ్యుదయ కవి ఎవరో తెలుసా? నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తున్నాడనే కారణంతో 1947వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి నిజామాబాద్లోని ఇందూరు కోటలో బంధించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన అంటూ ఆ జైలు గోడలపై చెక్కిన అక్షరాలే నేడు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పోరాటాన్ని అక్షరాల్లో చెక్కిన ఆ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. జిపిఎస్సి, గ్రూప్స్, పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఇలా తెలంగాణలో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షల్లో ఇలాంటి సాహిత్య రత్నాల గురించి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో మనం పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ఫ్యాక్ట్స్, రచనలు, ప్రసిద్ధ అవార్డులు, ప్రసిద్ధ నినాదాల గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, సందీర్ఘ రామ్. వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ. దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ఆంధ్ర మహాసభ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించారు. మా నిజాం రాజు జన్మజన్మల బూజు, రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాజరికంబు దక్కునే అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన అగ్ని కవి దాశరథి కృష్ణమాచార్యులు. జూలై 22 ఆయన జయంతిని ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దాశరథి కృష్ణమాచార్య గారి రచనలు చూద్దాం. అగ్నిధార, తిమిరంతో సమరం, శిల్పి జక్కన్న, రుద్రవీణ, గాలిబ్ గీతాలు, కవితా పుష్పకం, అమృతాభిషేకం, మహాంధ్రోదయం. అయితే దాశరథి కృష్ణమాచార్యులు మరియు దాశరథి రంగాచార్యులు ఇద్దరు ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఎగ్జామ్ టిప్ ఏంటంటే కృష్ణమాచార్య ఇది చూద్దాం. ఫస్ట్ తిమిరంతో సమరం. తిమిరం అంటే ఏంటిది? రాత్రి అని అర్థం. రాత్రి అని అర్థం. రాత్రి ఏ రంగులో ఉంటుంది? నలుపు రంగులో. నలుపు రంగు అంటే కృష్ణుడి రంగు. అంటే తిమిరం అని వచ్చిందంటే కృష్ణమాచార్యులు, తిమిరం రాత్రి, కృష్ణుడు అని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఈ రాత్రి సమయంలో చలికాలం రాత్రిపూట సమయంలో ఏం చేస్తాం? అగ్గి పెట్టుకొని చలిగాగుతాం. కాబట్టి అగ్నిధార అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రాత్రి అనే సమయంలో అగ్నిధార అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా ఎవరు రాశారు? దాశరథి కృష్ణమాచార్యులు. ఈ మిగతా వీటిలను ఒక వరుస క్రమంలో ఇలా రాసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు ట్రిక్ చెప్తాను. మహాశిల్పి జక్కన్న. జక్కన్న అంటే ఎవరినంట మనం? రాజమౌళి, అంతేనా? అయితే రాజమౌళి ఏం చేసిండట? రుద్రవీణ పట్టుకున్నాడు. రుద్రవీణ పట్టుకొని ఏం పాడిండు? గాలిబ్ గీతాలు పాడిండు. గాలిబ్ గీతాలు పాడితే అక్కడ ఉన్న ప్రేక్షకులు ఏం చేసిర్రు? ఆయనకు కవితా పుష్పకం ఇచ్చిర్రు, అంటే ఒక పువ్వు ఇచ్చిండ్రు. అప్పుడు ఏం చేసిండ్రు? ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయింది కాబట్టి అమృతాభిషేకం కురిపించిండ్రు అని. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి అన్ని పుస్తకాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో పుస్తకం మహాంధ్రోదయం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన రాసిన పుస్తకాలకు కొన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. అందులో మొదటిగా పుష్పకంకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ తిమిరంతో సమరం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ 1974వ సంవత్సరంలో వచ్చింది. అదేవిధంగా 1975వ సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ ఈయనకు కళా ప్రపూర్ణ అనే బిరుదును ఇచ్చింది. అదేవిధంగా 1977వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆస్థాన కవిగా ఉన్నారు. ఈయనకు అభ్యుదయ కవి మరియు కళా ప్రపూర్ణ అనే బిరుదులు కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దాశరథి గారు కేవలం పుస్తకాలు రాయడం మాత్రమే కాదు, సినీ గేయ రచయితగా కూడా చాలా ప్రసిద్ధికెక్కారు. ఇక సినిమా పాటలు రాస్తూనే అదే సమయంలో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం అంటూ ప్రజలను చైతన్యపరుస్తూ అనేక అభ్యుదయ గేయాలను రాస్తూ ఆనాటి సమాజ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించేవారు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015వ సంవత్సరం నుండి ఆయన పేరు మీద దాశరథి కృష్ణమాచార్య అవార్డులను ప్రదానం చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య అవార్డును కరీంనగర్కు చెందిన తిరుమల శ్రీనివాసాచార్య గారికి ఇచ్చారు. 2024వ సంవత్సరానికి గాను జూకంటి జగన్నాథం గారు అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? తెలంగాణ రచయితల సంఘాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దాశరథి కృష్ణమాచార్యులను ఏ జైల్లో బంధించారు?
వీటిలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా తర్వాత ఏ తెలంగాణ ప్రముఖుడి గురించి ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియో కావాలో కామెంట్లో తెలియజేయండి. అంతవరకు దుర్వా విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.